సాంబార్ వేసాము. ఇప్పుడు కొబ్బరి వేస్తున్నాము, ఎండు కొబ్బరి, ఎల్లుల్లిపాయలు, ఇంకా చూడండి అల్లం వేస్తున్నాం. అల్లం వేసి ఇదిగోండి చికెన్ తెచ్చి కడిగి పొయ్యి మీద పెట్టి పసుపు ఉప్పు వేసి ఉడకబెడుతున్నాం. ఏంటంటే ఇది చికెన్ ఏపుడు చేస్తున్నాం. ఏపుడు ఇదిగో చూడండి, కొబ్బరి, చెక్క, లవంగ, ఇంకో అల్లం, ఇంకో పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఇంకో ఫుడ్ కలర్ కూడా వాడుతున్నాం. మేము చికెను ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు ఏంటంటే కట్టేస్తాం స్టవ్. ఇదిగోండి ఆయిల్ కాగింది, చికెన్ వేస్తున్నాం ఆయిల్లో. ఇదిగోండి ఇలా దేవి, ఇదిగోండి మేము ఆయిల్లో వేస్తున్నాం. చికెన్ ఏపుడు ఇది. చూడండి వేగింది. ఇప్పుడు ఏంటంటే ఇక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాము కొంచెం. చూడండి కలపెట్టాలి బాగా, అడుగు అంటుతుంది. ఎందుకంటే అవి బాగా గట్టిగా వేగాలి. నాకు అలా వేగితేనే ఇష్టం అన్నమాట. ఇంకో చూడండి కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేస్తున్నాం. ఏంటంటే కొంచెంసేపు వేగాల. చూడండి చక్కగా వేగుతుంది చికెను. ఇప్పుడు ఏంటంటే మేము చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి, అదిగోండి ఎండు కొబ్బరి, ఎల్లుల్లిపాయ, అల్లం మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదండి ఇందాక, అది ఇదిగో ఇప్పుడు వేస్తున్నాం. ఇది ఈ పొడి అంతా వేసి వేపేస్తాం. కొంచెం కారం కూడా చూడండి చక్కగా వేసుకొని వేపుకోవాలన్నమాట. కారం కూడా వేసుకోవాలి. కారం వేసి ఇప్పుడు కలబెట్టి వేసుకొని కేజీల చికెన్ అండి. చూడండి కళాయిలో వేసావు అనుకోవాలి. చూసారు ఎలాగొచ్చిందో. ఇంకొంచెము అల్లము ఇదంతా వేగాలి కండి. వేగిన తర్వాత కొంచెం పచ్చివాసన కావాలి. పోయిన తర్వాత ఇదిగో కొత్తిమీర, ఇప్పుడు కొత్తిమీర వేసి అయిపోయి చేసుకోవాలి. ఇదిగోండి అయిపోయింది. కొత్తిమీర చల్లుకున్నాం చూడండి, అయిపోయింది.